ఆ తెలివి తక్కువ మాటలే కొంపలు ముంచినాయి. మరి నీకే తెలివి ఉందనుకుంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. అది చేయలేము. మేము నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్, ఎన్డీఎస్ఏ టీం ఏం అడ్వైజ్ చేస్తే చేస్తాము. నీ సలహా ఇచ్చే తెలంగాణ బొందబెట్టినావు, ఇరిగేషన్ సెక్టర్ మొత్తం నాశనం చేసినావు. కొన్ని ఫిగర్ చెప్పాలంటే మీకు ఆడ 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టిండు, సీతారాం సాగర్లో 7,500 కోట్లు ఖర్చు పెట్టిండు. నా మాత్రం ఆయకట్టు కూడా లేదు. ఇక ఆయన ఇసుక సంచి ఎడబెట్టాలి, అసలు అంతే తెలివి తక్కువ మాటలు మాట్లాడదని చెప్పి సలహిస్తున్నాం. ఎస్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా స్టోరేజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ డిజైన్లో లోపం ఉన్నట్టున్నది. 2 పిల్లర్లు కాదు ఈయన హౌలా మాటలు, మొత్తం అన్ని పిల్లర్లు ఇదే టెక్నాలజీతో డిజైన్ చేసిండ్రు. 3 బ్యారేజ్లు ఇదే టెక్నాలజీతో డిజైన్ చేసిండ్రు. అన్ని బ్యారేజ్లకి ఇదే ప్రమాదం ఉంటుంది. మేము చెక్ చేసే వరకు మీరు దీన్ని ముట్టొద్దు అని చెప్పి, నీళ్లు నింపొద్దు అని చెప్పి ఎన్డీఎస్ఏ లిఖితపూర్వకంగా ఇచ్చింది. చలో తుక్కుగూడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారులకు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం. తెలంగాణ జనజాతరకు కదలిరండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడి ఇరిగేషన్ అధికారులు ఇంటికి పోయిన ఆల్రెడీ. మరి వాళ్ళు పనిచేసేటోళ్ళు ఎవరు మాట్లాడతలేరు, దొంగ మాటలు అబద్ధాలు మాట్లాడుతున్న కేసీఆర్. ఒక నిమిషం, నేను మీరు చెప్పిన దానికి కొంత క్లారిటీ ఇస్తా. రవికాంత్, బ్యారేజీల్లో సీపేజీలను గోరంతులు కొండంతులు చేసి చూపించి కాళేశ్వరం ప్రాజెక్టుని పనికిరాని ప్రాజెక్టు ముద్ర వేస్తున్నారు. సరే, అయితే దాన్ని కంట్రీషన్ అన్నాడు. నేను రిటర్న్ రిప్లై చెప్తున్నా మీకు. ఇవి సీపేజ్ వాటర్ కాదు కేసీఆర్, ఇది పెద్ద పెద్ద బొంగలు పడ్డాయి. 2019లో ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరమే 3 బ్యారేజీల్లో కింద వేసిన సిమెంట్ బ్లాకులు లేచిపోయిన సంగతి నాకు తెలుసు. అప్పటి నుంచే 3 బ్యారేజీల్లో బొంగలు పడి నీరు బయటకు వస్తున్న సంగతి కూడా ఈయనకి తెలుసు. వాటిని అరికట్టడంలో, లేచిపోయిన సిమెంట్ బ్లాకులు తిరిగి వేయించడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినాయి. ఇది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిపోర్టు. అంటే దిస్ ఎ ఫ్యాక్ట్, అంటే దిస్ ఈజ్ నాట్ సమ్ ఒపీనియన్. ఎవరు చారి మాటలు కరెక్ట్ కాదు, ఎవరు రాజకీయం. ఆ దొంగలు ఒక నాసిరకం బ్యారేజ్ కడితే కూలిపోయింది. ఒక నాసిరకం బ్యారేజ్ కూలిపోతే నిష్ణాతులని, ఎక్స్పర్ట్ ఇంజనీర్ని, దేశంలోనే పెద్ద ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తే వద్దు, ఇక్కడ స్టోరేజ్ చేయొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు వాళ్ళు. మేము తొందరలో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తాము, దాని ప్రకారం అసలు ఈ బ్యారేజ్ పూర్తిగా తీసేసి కట్టాలన్నా, ఆ పిల్లర్లో కట్టాలన్నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తామన్నారు. ఇప్పుడు అది కరెక్టా? అసలు ఈయన కేసీఆర్ అడ్డగోలు మాట్లాడడం ఇది కరెక్టా? రాహుల్, అది పచ్చి అబద్ధము. అతను జనం సావాలని కోరుకుంటున్నాడు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన వీళ్ళ కుటుంబం, అదే విధంగా ప్రేరేపిస్తున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ఆయన ఏ నోటికి వస్తే మాట్లాడతాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా నేను ఏనాడు కాంట్రాక్టర్ని కాలేదు, నేను ఏమీ కాంట్రాక్ట్ చేయలేదు అన్నాడు. ఇంతకంటే ఇంకా మీరు దానికి ఏం ఖండన కావాలి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మేము పనులు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ కొన్ని కోడ్ అవన్నీ వచ్చి కొన్ని విషయాల్లో కొంత స్లోగా జరిగిండొచ్చు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాము. 100% వాళ్ళలాగా పైసల కోసం కాదు ఇక్కడ ప్రాజెక్టులు కట్టేది, నీళ్ల కోసం, రైతుల కోసం ప్రాజెక్ట్ కట్టబోతున్నాము. మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాము.
దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మా వర్షన్ కూడా హైలైట్ చేయాలి. ఆయన ఒక పిచ్చి పిచ్చి మాటలకు మీరు అంతగానో నిన్న రాసిండ్రు. ఆయన వాడిన భాష, ఆయన సెన్స్ ఉందా? ఆయన ఏదో ముఖ్యమంత్రి ఉండే ఏదో మాకంటే వయసులో పెద్దవాడని చెప్పి అంతకంటే ఘాటైన మాటలు మాట్లాడచ్చు మేము. సరే అంటే నువ్వు చెప్తున్నావు, మేము తప్పనిసరిగా చేస్తాం. అంటే నువ్వు చెప్పే విషయాన్ని పరిశీలన చేస్తాం.